నమస్కారం. సంఖ్యాశాస్త్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మన టాపిక్ వచ్చేసి మొబైల్ నెంబర్స్. ప్రస్తుతం మన ఉన్న జీవన విధానంలో మొబైల్ నెంబర్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి వివిధ రంగాలలో ఉన్నటువంటి వారు ఎటువంటి మొబైల్ నెంబర్స్ తీసుకోవాలి, ఎటువంటి మొబైల్ నెంబర్స్ తీసుకుంటే వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఇటువంటి విషయాలు సవివరంగా తెలియచేయడానికి మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా థెరపిస్ట్, మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి విశ్వక్సేన్ గారు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వ్యాపార రంగం. సో వ్యాపార రంగంలో చాలా మంది రాణించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యాపార రంగంలో రాణించాలి అని అంటే, వారికి కలిసి రావాలి అని అంటే ఎటువంటి నెంబర్స్ వాడితే వారికి బాగా కలిసి వస్తుంది, అలాగనే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలన్నా కానీ, వ్యాపారంలో మంచి గుర్తింపు రావాలన్నా కానీ వాళ్ళు ఎటువంటి నెంబర్స్ వాడాలంటారు? మనం గతంలో ఎన్నో రకాల వీడియోలు చేశాము, ఎన్నో రకాల రంగాల మీద మనం వీడియోలు చేశాము. ఎటువంటి రంగాల్లో ఎటువంటి మొబైల్స్ నంబర్స్ వాడాలి, అటువంటి మొబైల్ నంబర్స్ వాడడం ద్వారా వాళ్ళ వృత్తి కానివ్వండి, వాళ్ళ వ్యాపారం కానివ్వండి, బాగా కస్టమర్స్ని ఆకర్షించవచ్చు అనే విషయాలు తెలుసుకున్నాం. అయితే ముందుగా మనము వ్యాపార రంగంలో రాణించి ఆర్థిక స్థిరత్వం కలగాలన్నా, మరియు ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలన్నా ముఖ్యంగా వీళ్ళు మొబైల్ నంబర్స్ ఎలా వాడాలి. ఎందుకంటే మన వ్యాపారంలో మొబైల్ నంబర్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. మీ నేమ్ బోర్డులో కానివ్వండి, మీ బిజినెస్లు చేసేటప్పుడు మీ కస్టమర్స్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, అన్నీ మీ మొబైల్ నంబర్ మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు బిజినెస్లో బాగా రాణించాలనుకుంటే మొబైల్ నంబర్స్ మార్చి చూడండి. మీరు వాడే మొబైల్ నంబర్లలో ముఖ్యంగా 4 నంబర్, 5 నంబర్, 6 నంబర్ ఉందా లేదా ఒక్కసారి చూసుకోండి. వీటితో పాటు 8 నంబర్ కూడా ఉండాలి. బిజినెస్ బాగా జరిగి మీరు ఆర్థికంగా డెవలప్ అయ్యి మీరు ప్రతి సంవత్సరం కొంత టర్న్ ఓవర్ మీకు లాభంగా ఉండాలంటే 4, 5, 6, 8 ఉండాలి. ఇవి ప్రొఫెషనల్ నంబర్స్ అంటారండి వ్యాపారంలో. ఎనీ బిజినెస్ కావచ్చు, మీరు ఏ వ్యాపారం చేసినా కూడా ఈ 4 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 8 ఉండాలి. ఇవి చాలా ముఖ్యంగా ఉండవలసిన నంబర్స్ బిజినెస్లో. వీటితో పాటు పిల్లర్ నంబర్స్ ఉండాలి. పిల్లర్ నంబర్స్ మనం గతంలో ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం. 1 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 9 నంబర్ చెప్పుకున్నాము. 1 నంబర్ అనేది మీ బిజినెస్లో మీకు నంబర్ 1 పొజిషన్గా నిలబెట్టడానికి సహాయపడుతుంది. కాబట్టి ఒక్కసారి గుర్తించుకోండి, మీరు వాడుతున్న మొబైల్లో 1 నంబర్ ఉందా లేదా చూసుకోండి వ్యాపారం చేసేవాళ్ళు. అదేవిధంగా మీరు కస్టమర్స్తో చాలా బాగా మాట్లాడాలి, కస్టమర్స్ని బాగా ఆకర్షించాలి. మీ బిజినెస్ చాలా బాగా జరగాలని అనుకున్నప్పుడు 5 నంబర్, కనెక్టింగ్ ద పీపుల్ అంటే కమ్యూనికేషన్ 5 నంబర్. 6 నంబర్, మీ వ్యాపారంలో మంచి డబ్బుని ఆకర్షించాలన్నా, డబ్బు పరంగా లగ్జరీస్ని మీరు పొందాలన్నా, డబ్బు విపరీతంగా పెరగాలన్నా మీరు వాడే వ్యాపారంలో మొబైల్ నంబర్లో 6వ నంబర్ చూసుకోండి. చివరిగా మీ వ్యాపారంలో లాభాలు రావాలి, మీరు కస్టమర్స్ని ఆకర్షించాలి, వ్యాపారం మీకు రక్షణగా ఉండాలి, మీకు ఒక ప్రొటెక్షన్గా ఉండాలి అంటే 9 నంబర్ వాడాలి. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు ముఖ్యంగా ప్రొఫెషనల్ నంబర్స్ వచ్చేసి 4, 5, 6, 8, అదేవిధంగా పిల్లర్ నంబర్స్ 1, 5, 6, 9 వాడాలి. అయితే ముఖ్యంగా మీరు బిజినెస్ చేసే వాళ్ళు గమనించండి, మీ మొబైల్ నంబర్ చివరి అంకె 0 ఉందా ఒక్కసారి చూసుకోండి. మీకు గనక 0 ఉంటే మీ వ్యాపారం సరిగా ఉండదండి. మీరు ఎంత చేసినా మళ్ళీ మీరు 0 స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి 10th డిజిట్ ఇది 0 లేకుండా చూసుకోండి. అదేవిధంగా 4తో ఎండ్ కాకూడదు, 7తో ఎండ్ కాకూడదు, 8తో ఎండ్ కాకూడదు, మరియు లాస్ట్లో 1, 2, 3 రాకుండా చూసుకోండి. ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకొని ఈ మొబైల్ నంబర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మ్యాచ్ అయిందా లేదా చూసుకోండి. మీరు అలా చూసుకున్నప్పుడు సాధారణంగానే మీ వ్యాపారంలో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం కానివ్వండి, అదేవిధంగా వ్యాపారంలో మీ ట్రాన్సాక్షన్ చాలా బాగా జరగడం కానివ్వండి, మీరు చేస్తున్న వ్యాపారంలో ఇంకా టర్న్ ఓవర్ పెంచడం, ఇటువంటివి ఎన్నో అవకాశాలను మీ మొబైల్ నంబర్ మీకు దగ్గరికి అన్ని అవకాశాలను తీసుకువస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి మీ మొబైల్ నంబర్ చెక్ చేయించుకోండి. మొబైల్ నంబర్ చెక్ చేసుకోవడం ద్వారా మీ మొబైల్ నంబర్ మీకు ఎటువంటి రిజల్ట్ని ఇస్తుందో తెలుస్తుంది. కాబట్టి మొబైల్ నంబర్ మారడం ద్వారా మన జీవితంలో అద్భుతమైన అవకాశాలను పొందవచ్చు, మన వ్యాపార అవకాశాలు మరింత విస్తరించవచ్చు. మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు గడించాలంటే ఒక్కసారి మీ మొబైల్ నంబర్ మార్చి చూడండి.
మొబైల్ నంబర్ అనేది ఆర్థికంగా ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందండి. చాలామంది బిజినెస్ వాళ్లకు నేను నంబర్ ఇచ్చే చూశాను. కాబట్టి మొబైల్ నంబర్ మీరు ఎప్పుడైతే మారుస్తారో అవకాశాలు పెరగడం, మీ వ్యాపారంలో కస్టమర్లు పెరగడం, మీ వ్యాపారాలు మరింతగా విస్తరించేలా చేసేది కేవలం మీ మొబైల్ నంబరే. చాలామందికి తెలియదు. కాబట్టి ఒక్కసారి మొబైల్ నంబర్ మార్చుకొని చూడండి. మీ వ్యాపారంలో మరింత అవకాశాలను విస్తరించి బాగా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఎటువంటి నెంబర్స్ వాడితే వారికి బాగా కలిసి వస్తుంది, బాగా రాణించగలరు అనేటువంటి విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.